భారతీయ ఛానల్కి స్వాగతం. రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ భజన్ లాల్ శర్మ ఆయన వస్తూనే దుమ్ము రేగొట్టేశాడు. అంటే యాంటీ గ్యాంగ్స్టర్ టీమ్ అని ఒకటి తయారు చేశాడు పోలీసులు. ఆల్రెడీ ఉన్నట్టుంది గ్యాంగ్స్టర్స్కి విరుద్ధంగా. బేసికల్గా అక్కడ గ్యాంగ్స్టర్స్ అందరూ కూడా ముస్లిం సామాజిక వర్గానికి ఉంటారు, కొంతమంది హిందువులు కూడా ఉంటారు. ఈ గ్యాంగ్స్టర్స్ అందరికీ కూడా అక్రాస్ ద బార్డర్, పాకిస్తాన్కి బార్డర్ స్టేట్ కదా రాజస్థాన్, అక్రాస్ ద బార్డర్ వాళ్ళకి హెల్ప్ వస్తుంది. గన్లు, మరి మనీ కూడా సపోర్ట్ వస్తుంటుంది అటు పక్క నుంచి. పాకిస్తాన్ వైపు నుంచి ఈ గ్యాంగ్స్టర్స్ అందరూ కూడా లాజిస్టిక్ సపోర్టు, గన్లు, బాంబులు అలాంటివన్నీ కూడా తెచ్చుకుంటూ ఉంటారు. తెచ్చుకుని లోకల్ ప్రజలను భయపెడుతుంటారు అన్నమాట. ఈ గ్యాంగ్స్టర్స్ అందరినీ యాంటీ గ్యాంగ్స్టర్ స్క్వాడ్ ఒకటి తయారు చేశారు. వాళ్ళు ఎప్పటికప్పుడు రౌండ్ వేస్తారు అన్నమాట. ఇదొకటి. తర్వాత ఏమో అతను ఆర్ఎస్ఎస్ క్యాడర్ నుంచి వచ్చాను. ఆల్రెడీ ఒక ఆల్మోస్ట్ 20-30 years ఆర్ఎస్ఎస్లో డిఫరెంట్ రోల్స్ పోషించి ఇప్పుడు అతను బీజేపీ మొత్తం స్టేట్కి ఇన్ఛార్జ్ కింద ఉన్నాడు. బిఫోర్ టేకింగ్ ఓవర్ సీఎం కింద అయ్యే ముందు అడ్మినిస్ట్రేషన్లో దిట్ట. వస్తూనే ఇవన్నీ చేశాడు. ప్రమాణ స్వీకారం అయింది, అన్నీ ఇవన్నీ చేశాడు. తర్వాత ఏమో ఇల్లీగల్ మటన్ షాప్స్, మటన్ అదే స్లాటర్ హౌస్లు కాదు, యాక్చువల్గా రోడ్డు పెడతాడు, ఆవులు వేలగడతాడు. అంటే మన 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 గుళ్ళు దగ్గరే పెడతాడు. అవన్నీ చాలా దారుణం. ఆవిడ పట్టించుకున్నాడు కాదు. వెంటనే ఇతను ఏంటంటే లైసెన్స్ లేని అంటే మీట్ వెండర్స్ అందరినీ కూడా 390 తోసాడు పైగా, మూయించాడు షాప్స్. సో ఇదంతా తర్వాత ఈ మన కన్హయ్య కుమార్ అతను పాప టైలర్ని చంపేశారు కదా ఐఎస్ఐఎస్ హెల్ప్తో. ఐఎస్ఐఎస్ అన్నీ చెప్పారు, వాళ్ళు క్లెయిమ్ చేశారు, బట్ వాళ్ళు చంపారు పాపం. అతను టైలరింగ్ షాప్లోనే నిపుణ్ శర్మ ఫోటో పెట్టుకున్నాడు ఫేస్బుక్లో అని చెప్పి చంపారు. చంపేసిన తర్వాత వాడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయలేదండి. వాడు మామూలు సీరియస్ కేసు పెట్టి వదిలేరు. ఇప్పుడు మళ్ళీ దాన్ని టెర్రరిజం కింద, టెర్రరిస్ట్ అటాక్ కింద మార్చి కొత్తగా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలెట్టారు. అది కాకుండా అజ్మీర్ దర్గా కేసు ఒకటి ఉంది. అజ్మీర్ దర్గా మరీ దారుణం అండి. 50 పైగా ఆడపిల్లలు, మన హిందూ పిల్లలు మతి లేకుండా ఆ దర్గాకి వెళ్ళి కూర్చేస్తారు మన హిందువులు. అజ్మీర్ దర్గా చాలా ఫేమస్, హిందువులు కూడా వెళ్తారు, బాగా ఎక్కువ మంది హిందువులు వెళ్తారు. వాళ్ళకి హిందువుల వల్లే కోట్లలో ఆదాయం వస్తుందండి అజ్మీర్ దర్గాకి. ఎంత వెరీ విధాలంటే ఆ సాహిబులు ఆదాయం కోసం జాగ్రత్త ఉండాలి కదా. అక్కడ వచ్చిన ఆడపిల్లలు, హిందూ పిల్లల్ని ఎత్తుకుపోయి రేపు 50 మంది పైగా అయ్యారు. సో అది పైకి వచ్చింది ఆ కేసు. దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు జోరుగా సాగుతుంది. వాళ్ళందరినీ లోపల వేస్తారు, వాళ్ళు ఎవరైతే ఈ ఆరోపణలు చేశారో. సో ఇదండి మన శర్మ, ఎవరంటే భజన్ లాల్ శర్మ గారి వృత్తాంతం. రాజస్థాన్ సీఎం ఆయన ఇప్పుడు ఎవరు ముందు, యోగి ఆదిత్యనాథ్ బాగా చేస్తున్నాడా, లేకపోతే హేమంత్ బిశ్వా శర్మ చేస్తున్నాడా అస్సాం అతను, లేకపోతే ముగ్గురు దెబ్బగా వెళ్తున్నారండి. ఎవడు స్ట్రిక్ట్గా ఉంటాడు, ఎవరు వైలెన్స్ని పనికిరాని ఈ టెర్రరిస్ట్ అటాక్స్ కానీ లేదంటే గ్యాంగ్స్టర్ టైప్, నార్త్లో చాలా ఎక్కువ అండి గ్యాంగ్స్టర్స్, కిడ్నాప్లు, గ్యాంగ్స్టర్స్, రేపులు అవన్నీ చాలా కామన్ అయిపోతుంటాయి. అలాంటి వాళ్ళందరినీ కూడా రౌండప్ చేస్తారు. ఎవడు ముందు చేస్తాడు, ఎవడు బాగా చేస్తాడు అన్న కాంపిటీషన్ వచ్చింది. జై హింద్, అందరూ బాగా చేస్తారని అనుకుందాం.